ఆర్టిస్ట్ చందు గత రాత్రి సూసైడ్ చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. ఇతనే చందు ఉండేది ఇక్కడే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పక్కన ఈ ఏరియాలోనే ఉంటారు. చందు పుట్టి పెరిగిందంతా ఇక్కడే. చందు చాలా మంచిగా ఉంటాడు. లోకల్‌లో అందరూ కలిసిమెలిసిగా ఉంటాడని చెప్పి ఇక్కడ మన స్థానికులు చెప్తున్నారు. స్థానికులు ఎవరు కూడా ఇప్పటికీ నమ్మట్లేదు. చందు అన్న ఇలా చేశారంటే ఇప్పటికీ ఎవరు నమ్మట్లేదు. చందు అన్న ఇంకా బతికే ఉన్నాడు, మాతోనే ఉంటాడు అన్నట్టు అందరూ ఇక్కడ చేస్తున్నారు. ఎందుకంటే అందరినీ పలకరించేవాడట ఆప్యాయంగా. పిల్లలంటే కూడా చందుకు చాలా ఇష్టం అని ఇక్కడ చెప్తున్నారు అందరూ. ఇప్పుడు మనం చూస్తున్నాం చావుకు సంబంధించిన కార్యక్రమాలు కూడా అన్నీ జరుగుతున్నాయి. అందరూ వస్తున్నారు. చందు అభిమానులు లోకల్లో స్థానికంగా కూడా చందు చాలా అందరితో బాగుండేవాడని అందరూ వస్తున్నారు, అందరూ చూస్తున్నారు. చందు భార్య శిల్ప గారు కంటతడి పెట్టిస్తున్న దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. తనకు 2 పిల్లలు, ఒక పాప ఒక బాబు. చందు మా మొత్తం మేము ఒకటే అండి. నేను వాళ్ళ పెద్దనాన్న కూతుర్ని, వాడు మా బాబాయ్ కొడుకు, మేము పిన్ని, మా చిన్న బాబాయ్ భార్య, మా పెద్ద ఫ్యామిలీ మాది. మా ఇంత పెద్ద ఫ్యామిలీలో వాడు ఒక్కడు మాకు దూరం అయిపోయాడండి. ఒక 5 years నుంచి అంట. 5 years నుంచి రిలేషన్ లేదని చెప్పి ఇప్పుడు తెలిసింది ఆ విషయం కూడా. మాకు అంత ముందు అందరు కలిసి ఉన్నారని మేము ఎవరం అంత బయట పెట్టలేదు. మా మరదలు బయట పెట్టలే, మా పిన్ని కూడా బయట పెట్టలేదు. షూటింగ్లో ఉంటారు, తెలియదు. వచ్చి మా పిన్ని దగ్గరకు వచ్చి పోయేది, కలిసి ఉండేదంట. మా పిన్నికి ఆరోగ్యం బాగాలేకుంటే చూసుకునేదంట. వాడేమో అక్కడే పవిత్ర దగ్గరే ఉండేవాడు. పవిత్ర వల్లనే చనిపోయింది ఇప్పుడు వాడు. పవిత్ర ఏం మందు పెట్టిందో ఏం చేసిందో ఆమెతోనే వాడు కూడా పోయాడు. పవిత్రకి వాడికి ఏజ్ ఎంత డిఫరెంట్ అండి. అసలు వాడు చచ్చేవాడు, వానికి ఎంత లైఫ్ ఉంది. వచ్చిండి ఇక్కడ వచ్చి మా పిన్ని వాళ్ళని కలిసిండు. వస్తే మేము అట్లా దెబ్బలు తగిలించుకున్నాం, ఎందుకు హాస్పిటల్ తీసుకుపోతామని. అది మా బిడ్డనే డాక్టరు చూసింది, కట్టు ఇస్తా అన్నా అన్నది. చేయలే మొన్ననే మాట్లాడినా, 3 రోజులు అయింది అంతే. 2, ఒక బిడ్డ ఒక కొడుకు. ఇప్పుడు అదే అర్థమైతలేదు. ఇప్పుడు మీలాంటి వాళ్ళకి ఏదైనా దారి చూపియాలి, వాళ్ళ లైఫ్ ఉండాలి వాళ్ళకి. చందు వల్ల ఇంత కోల్పోయిన, పవిత్ర వల్ల కోల్పోయిన జీవితం ఇప్పుడు ఆ పిల్లలకి మీరే చెప్పాలి. 4 years, సంవత్సరాల నుంచి. అప్పటి నుండి రాడు. వచ్చిన చెప్పినా ఆయన అయినాడు. చెప్తున్నా అయినాడు. నాకు అదే లైఫ్, అదే కావాలి. మా కొడుకే కదా, ఇదే మా ఇల్లు. మా కొడుకు, మా బావ కొడుకు. చెప్తే ఆయన ఇట్లా వినబడకుండా నవ్వుకుంటా పోతుండే అంతే. ఇంటే మనము చెప్తుంటే ఒక దిక్కు పోతుండే. అందరం ఒక్క దగ్గరనే, జాయింట్ ఫ్యామిలీ మాదంతా. చందు వాళ్ళ కజిన్ శివ ఉన్నారు, అని అడిగి తెలుసుకుందాం. శివ, ఎట్లా ఉండేవాడు చందు మీతో చిన్నప్పటి నుంచి? అన్న నేను చిన్నప్పటి నుండి కలిసే పెరిగాము, ఒకటే ఇంట్లో పెరిగాము. జాయింట్ ఫ్యామిలీ అండి మాది. ఇద్దరం ఒకటే స్కూల్. నాకన్నా ఒక 7-8 years పెద్ద. చాలా బాగా చూసుకున్నాడు. ఎక్కడికన్నా బయటికి వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళడం కానీ, అలా ఏమన్నా స్పోర్ట్స్ నేర్చుకోవడం కానీ, ఇద్దరం ఆడుకునే వాళ్ళం. చాలా నేర్పించేవాడు, జీవితంలో ఎలా ఉండాలి, కొన్ని పాఠాలు చెప్పేవాడు, ఎలా ఎదగాలి అవన్నీ నేర్పిస్తూ ఉండేవాడు. అసలు ఇలా చేస్తాడని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. మొన్నటి వరకు చాలా బాగుండే. మొన్న యాక్సిడెంట్ జరిగింది. పవిత్ర యాక్సిడెంట్ జరిగిన తర్వాత చందు ఇక్కడికి రావడం జరిగిందా? భార్యను కానీ పిల్లలను కానీ కలుసుకునే చేశాడు? జరిగిందండి. యాక్సిడెంట్ జరిగిన తర్వాత మా అన్నగారు వచ్చారండి ఇక్కడికి. ఆ అన్నకు కూడా దెబ్బలు తాకాయి. హాస్పిటల్కి వెళ్ళారు, వచ్చారు, బాగానే ఉండే. ఒక 4-5 రోజుల తర్వాత అతను మనస్తాపానికి గురి చెంది ఇలా చేసుకోవడం జరిగింది. మీరు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదా? చందుని చూసి, చందు బిహేవియర్ చూసి మీరు ఏమైనా ఎట్లా జరుగుతుంది మీరేమి ఎక్స్పెక్ట్ చేయలేదా? అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. ఎందుకంటే చందన్న ఎలా ఉంటాడంటే అందరికీ ధైర్యం చెప్పేవాడు. ఏదన్నా సాధించాలా, ఏదైనా చేయాలా ముందుండి నడిపించేవాడు. ఎంతోమందికి సాయం చేసి, ఎంతోమందికి ధైర్యం చెప్పి చాలా బాగా చూసుకునేవాడు. అసలు ఎవరికి ఏదైనా ఆపద ఉందంటే ముందుండేవాడు, ముందుండి నడిపించేవాడు. అలా ఉండేవాడు. ఇలా చేసుకుంటాడని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫిజికల్గా కూడా చాలా ఫిట్గా ఉండే, మెంటల్గా కూడా ఫిట్గా ఉన్నారని చెప్తున్నారు. మరి ఎందుకు ఇలాంటి డెసిషన్ ఎందుకు జరిగిందని అనుకుంటున్నారు? తీవ్రంగా మనస్తాపానికి గురై తనలో తను బాధపడి, నా వల్ల ఏమన్నా జరిగిందేమో అని అనుకొని
అలా మనస్తాపానికి గురి చెంది ఇలా మీతో ఏమైనా షేర్ చేసుకున్నా పవిత్ర ఇన్సిడెంట్ తర్వాత మీతో ఏమైనా షేర్ చేసుకోవడం కానీ? నాతో షేర్ చేసుకోలేదండి. ఫ్యామిలీ మెంబర్స్తో ఉండే అందరితో మాట్లాడుతున్నాము. ఆ టైంలో కొంచెం అన్న కూడా ఇంజరీస్ అయినాయి. ఆ టైంలో ఆ డీటెయిల్స్ కాకుండా హెల్త్ ఎలా ఉంది దాని గురించి మాట్లాడుండే. మీరు ఎప్పుడు చెప్పలేదా ఒకసారి ఆల్రెడీ పెళ్ళై 2 పిల్లలు ఉన్న తర్వాత మళ్ళీ పవిత్రతో అఫైర్ పెట్టుకున్నాం కానీ మీరు ఎప్పుడన్నా చెప్పడం జరిగింది అన్న ఇది తప్పు అని చెప్పేసి ఏమన్నా మీతో మీ ఇద్దరి మధ్యలో డిస్కషన్ ఏమైనా జరిగిందా? మా ఇద్దరి మధ్య ఇట్లాంటి డిస్కషన్ జరగలేదు. నాకు కొన్ని నెలల ముందు ఇలా తెలిసిందనమాట. అంటే నాకన్నా పెద్ద కాబట్టి ఆల్రెడీ పెద్దవాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. నేనైతే చెప్పడం జరగలేదు. పెద్దవాళ్ళు ఆల్రెడీ మాట్లాడేటప్పుడు నేను ఉన్నాను. వాళ్ళు చాలా చెప్పారు, జాగ్రత్తగా ఉండు, ఇప్పటికైనా ఫ్యామిలీని చూసుకో, చిన్నపిల్లలు 2 ఉన్నారు. మా వదిన పిల్లల మీద తన ప్రేమ ఎట్లా ఉండేది? చాలా బాగుండే, చాలా ఆడుకునేవాడు, వాళ్ళతో టైం స్పెండ్ చేసేవాడు. షూటింగ్కి వెళ్ళి వచ్చాక సాయంత్రం వాళ్ళతో చాలా టైం స్పెండ్ చేసేవాడు ఆడుతూ. మళ్ళీ మార్నింగ్ షూటింగ్కి వెళ్తుండే, ఆర్ ఈవినింగ్ షూటింగ్కి వెళ్ళి, నైట్ షూటింగ్ ఉన్నా కూడా మార్నింగ్ వచ్చేసి పిల్లలతో స్పెండ్ చేస్తూ హ్యాపీగా ఉండేవాడు అండి. నిన్న నాకు ఈవినింగ్ 7 గంటలకు గెలుచుకుందానా. నిన్న 5 o'clock మేము ప్యారడైస్ కాడ మాట్లాడినాం మా ఫ్రెండ్స్ ఇట్లా అందరం. చందు ఛానళ్ళలో మాట్లాడుతుంటే బాగా కోల్పోయి ఉన్నాడు, ఆయనకు మనం ధైర్యం చెప్పాలి అది అని అంటే, ఇక్కడ సికింద్రాబాద్లో డాలీ బాయ్ ఇట్లా అంటే అన్న వెళ్దాం నాడు అది అని. డాలీ ఆయన చందు బాగా క్లోజ్ ఫ్రెండ్స్ వాళ్ళు. వెళ్దాం అని అంటే సరే అని అనుకొని ప్యారడైస్ తాగి మా పాపలకు స్లిప్పర్స్ ఇప్పేసి నేను వస్తానన్న. స్లిప్పర్ ఇప్పేసి లోపల మా డాలీకి ఫోన్ వచ్చేసింది, అన్న చందు లేడానా మనకు అని. అరే మనమే వెళ్దాం అనుకున్నాం అని ఇట్లా అయిందని. ఇక మనిషి మాకు బెంగళూరు పవిత్ర గారు చనిపోయి ఒక 2-3 రోజులు అవుతుంది. అప్పటి నుంచి అంటే మీరు మమ్మల్ని కలవలేదా? మీ ఫోన్ చేయడం కానీ మెసేజ్ చేయడం కానీ ఏం జరగలేదా? ఫస్ట్ టీవీలో చూసాగానే బెంగళూరులో ఉన్నాడు. ఆ కార్యక్రమం చనిపోయినాక సావు అయిపోయినాక నాకు తెల్లారి ఫోన్ చేసి, నేను ఫోన్ చేస్తే తెల్లారి 7 అని అంటే ఇట్లా బెంగళూరులో ఉన్నా అని అన్నాడు. అన్న ఏందన్నా నువ్వు మరి ఎప్పుడు వస్తున్నావు ఏందన్నా అని ఆ ఫోన్లోనే ధైర్యం చెప్పాను ఆయనకు. అన్న నువ్వు ధైర్యంతో ఉండు, మన టైం ఎట్లుంటే అట్లా అవుతుంటాయి, నీకు ఇక్కడ వద్దున ఉన్నది పిల్లలు ఉన్నది ఉన్నా అంటే, అన్న నేను బయట రాలేకపోతున్నా ఏమని అని చెప్పి అన్నాడు. అని అప్పుడు కూడా చెప్పా, రా అన్న మనం హైదరాబాద్ కలుద్దాం అది ఇది అని అంటే, వచ్చినాక ఫోన్ చేసిన అన్న రేపు కలుద్దాం అన్నాడు. మళ్ళీ 2 ఎప్పుడన్నా రేపు కలుస్తా అన్నాడు కదా అని చెప్పి మేము మా ఫ్రెండ్స్ మొత్తం ప్లాన్ చేసుకున్న లోపల ఈ కార్యక్రమం ఇట్లా ఇది అయిపోయింది. పవిత్రతో జరిగిన విషయం కానీ మీకు ఎప్పుడైనా షేర్ చేసుకున్నా? పవిత్రతో తనతో ఉన్న బంధం కానీ ఇక్కడ నుంచి ఎన్నో నుంచి పరిచయం కాదు, బస్సు రోడే ఫరాకు. మాకు ఎప్పుడు ఈ వద్దునకు 2-3 సార్లు మేము ఫంక్షన్కి వెళ్ళినామని ఆయన ఉందని అని చెప్పలేదు. మాకు ఇండస్ట్రీలో ఎంతోమంది లేడీస్ రీల్ అవి ఇవి చేసుకుంటారని, ఇలా ఎఫ్ఐఆర్ ఉన్నదని మనం అనుకోలేదు. ఐ మీన్ అంత లోతుగా ప్రేమిస్తున్నాం మనం అనుకోలేదు. వైఫ్ 2 పిల్లలు ఉన్నారు, మళ్ళీ అతని పవిత్రతో ఎఫ్ఐఆర్ పెట్టుకోవడం ఎలా చూస్తున్నారు మీరు? ఇదంతా అదే అన్న ఏంటంటే చిన్న పిల్లగానికైనా పెద్దోళ్ళకైనా కూడా వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తే లోతు ఫ్రెండ్షిప్ చేస్తాడు. వాళ్ళ నచ్చలేకపోతే పక్కకు పెడతాడు. సరే ఈ వదిన ఉన్నా కూడా ఆమెను ఇష్టపడ్డాడు అంటే, ఆమె దాంట్లో మా చందనకి ఏమి ఇష్టపడ్డాడో ఆ దేవునికి ఎరక కావాలి. ఆమె చనిపోయి 3 రోజులకే నేను కూడా చనిపోయాను అంటే, ఇద్దరికి 5 సంవత్సరాలు ఎంత ప్రేమ ఉన్నదో ఆ దేవునికి ఎరక. ఈ వదిన కూడా మంచిదే. ఈ వదిన కూడా మేము 2-3 సార్లు ఆమె చేతితో మాకు అన్నం పెట్టింది మా గబ్బర్ సింగ్ టీంకి. అని ఈ విధంగా అవుతుందని మనం అనుకోలే. చందన్న మంచి ఇండస్ట్రీలో పెద్ద విలన్ అవుతాడు అనుకున్నాం మేము. కొత్త విలను, మంచి గెటప్ ఉంది, మంచి హైట్ ఉంది, మంచి టాలెంట్ ఉన్నాడు. 3 పేజీల డైలాగ్ సింగిల్ టేక్లో చెప్పే అంత టాలెంట్ ఉన్నది ఆయన. మాకు బచ్పన్ నుంచి పరిచయం, మనం చిన్నప్పటి నుంచి పరిచయం. సినిమాలలో కూడా ఏమైనా ఉన్నాయి? చందుకు ఇప్పుడు రీసెంట్గా 4 రోజుల కింద ఒక సైన్ ఎమ్మెల్యే తమ్ముని క్యారెక్టర్ ఫిక్స్ అయినామని అడ్వాన్స్ ఇచ్చారు. మంచి క్యారెక్టర్, మంచి పేరు వస్తుందని చెప్పిండు. అన్న నేను కూడా ఏ సినిమా చేసినా డైరెక్టర్కి చెప్తానా, మీ ఫొటోస్ పంపించమంటే రీసెంట్గా నాకు పంపించిన ఫొటోస్. అదే థ్యాంక్ యూ. 5 ఏళ్ళ సంధి తల్లి తండ్రి భార్య పిల్లలు, చిన్న పిల్లలు. 5 ఏళ్ళ సంధి రావడం లేదు, చేయడం లేదు, ఏం లేదు. ఒక ఫోన్ చేస్తే వీళ్ళు ఇప్పుడు చేయడం. మీరు ఏమన్నా 5 సంవత్సరాల నుంచి విడిపోయినారు, మీరు ఎప్పుడన్నా చందుకు నచ్చజెప్పే ప్రయత్నం చేసారా? పెళ్లి చేసుకున్న పవిత్ర అని మొన్న వచ్చేటప్పుడే యాక్సిడెంట్ అయింది కదా, ఆ రోజు ఇక్కడికే వచ్చి అందరు కలిసి నేను చేసుకున్న చూడు అని అందరు కలిసి ఏదో ఫంక్షన్ లాగా చేద్దాం అనుకుంటా వాడు. అన్న లోపట్నే ఆర్టీసీ బస్ వచ్చి గుద్దేయంగా పెళ్లి చేసుకున్నా అని చెప్పిండా మీకు? చెప్పిండు. అంటే పెళ్లి నుంచి పెళ్లి చేసుకొని రాగానే ఇది యాక్సిడెంట్ అయింది. పెళ్లి చేసుకొని వచ్చిండు, అయిపోయింది పెళ్లి. మళ్ళీ ఇక్కడ తల్లిదండ్రికి చెల్లెకు అన్నకు ఉన్నారు కదా, వాళ్ళ పెద్దనాయనలు కాకయ్యలు వాళ్ళందరూ చెప్పుదాం అనుకున్నాడు ఆయన.
అంత లోపలనే యాక్సిడెంట్ కాగానే ఇక ఆమె సేపటికి చూసేవారు అందరు మంచిగానే ఉండరు దెబ్బలతో, వానికి ఇక్కడ దెబ్బలు ఇక్కడ దెబ్బలు ఇక్కడ దెబ్బలు, హాస్పిటల్కి వెళ్ళి చేసిండు. పోనీ ఇక అయిపోయింది కదా అని అనుకున్నాం. కానీ నిన్న సాయంత్రం మళ్ళీ ఏమైందో ఏమో టీవీలో పోయి చూస్తూనే ఉన్నాం. చనిపోయిన తర్వాత ఇక్కడికి ఏమన్నా ఇంటికి రావడం కానీ భార్య దగ్గర మిమ్మల్ని కానీ ఏమన్నా కలవడం జరిగిందా? రాలేదు అస్సలే రాలేదు. ఫోన్లోనే మాట్లాడుకోవడం రాలేదు. ఇక తర్వాత నిన్న సాయంత్రము అక్కడ పవిత్ర ఉన్న దగ్గర ఆ రూమ్కి వెళ్ళాడంట. ఆడ కింద పార్కింగ్లో కథము అక్కడ ఏంది కాళ్ళకు బట్టలు కట్టుకుండంట, నెత్తి చున్నీ వేసుకుండంట, నెత్తికి 6 గంటలకు ఆ తలుపులు పెట్టేసుకుండంట. వాళ్ళ దోస్తులంతా వచ్చి తలుపు తీయడం లేదు, అప్పటికే చనిపోయే ఉన్నాడు ఇక నిన్న సాయంత్రం. వాళ్ళ భార్య పిల్లలు మరి ఎవరు చూసుకుంటున్నారు? 5 ఏళ్ళ నుంచి విడిపోయి ఉన్నారు కదా. మా మరిది మా యారాలు ఉన్నారు కదా, వాళ్ళు చూసుకుంటారు. వాళ్ళ దగ్గర ఉంది, ఇక్కడనే ఉంది భార్య పిల్లలు. పిల్లలు ఎంత ఏజ్ ఉంటారు? పాపకు 5 సంవత్సరాలు, పాపకు 6 సంవత్సరాలు, బాబుకు 3 సంవత్సరాలు. చిన్న చిన్న పిల్లలు ఇంతే. అంత పని చేసుకున్నాడు వాడు. మరి పవిత్రను అంత ఎందుకంత ప్రేమించండి? ఆల్రెడీ ఒక భార్య 2 పిల్లలు ఉండడం కూడా పవిత్రను మరి ఎందుకు ఏమొచ్చింది అట్లా పవిత్రను చేసి? మరి ఈయన కన్నది పెద్ద ఏజ్ నాన్న పవిత్ర. ఎంత ఏజ్ డిఫరెన్స్ ఉంది ఇద్దరి మధ్యలో? ఇద్దరికా 20-25 ఏళ్ళు డిఫరెంట్ అంట. ఈయన చిన్న వయసు, ఈయన 30 ఉంటాడు అంతే. ఆమె 55-60 దాటిందంట. ఆమెకి ఎంతమంది ఒక కొడుకేమో 25 ఏళ్ళ బాబు, పాపనేమో 23 ఏళ్ళ పాప. ఆయన మొదలు భార్య ఆ విడాకులు తీసుకుంది. ఈమెకు ఎన్నో 4 అయినా 5 అయినా లేదు 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 అంత లేదు. ఇక తీసుకొద్దామనే లోపల యాక్సిడెంట్ జరిగింది కదా. ఇంకా ఎవరు చెప్పలేదు మరి ఎందుకురా ఇట్లా భార్య పిల్లలు ఇంకో దాని జోలికి ఎందుకు పోతున్నావు? ఎవరు చెప్పలేదా? చెప్పినా వినిపించుకోలేదు కదా. వింటే మంచిగా పర్వాలేదు చేసుకున్నా అని ఇక్కడ తీసుకొస్తే మాట్లాడదాం అన్నారంట. అట్లా ఏమని చేసుకోగలడని అనుకోక మొదలే వాడే చేసేస్తాడు. మొదటి భార్యకి కూడా విడాకులు ఇవ్వలేదు, మరి మొదటి భార్య కూడా ఎందుకంటే అబ్జెక్షన్ చెప్పలేదా? ఉంది, లిఫ్ట్ చేయడం లేదు. ఉండు పెట్టేయి తర్వాత చేస్తా నేను ఇప్పుడు అక్కడ పోయినా, నేను ఇక్కడ పోయినా, షూటింగ్ పోయినా. పవిత్రతో ఏదో బెంగళూరు పోయి షూటింగ్ గురించి మాట్లాడొచ్చిండంట. మాట్లాడొచ్చి రేపో ఎల్లుండో షూటింగ్ ఉంది వెళ్ళదు. పవిత్ర దూరంగా ఉంటున్నాడు కదా భార్యతోని, భార్య ఫోన్ చేయడం కానీ మళ్ళీ రావడం కానీ ఏం జరగలేదు అసలు. లిఫ్ట్ చేయలేము కదా సార్, వీళ్ళు చేస్తే లిఫ్ట్ చేస్తలేడంట. ఏం పంచాది కాలే. మంచిగా వచ్చితే మంచిగా ఉంటే మంచిదే కదా. ఎందుకు చెప్తారు వాళ్ళు మంచిగా ఉండాలి అనుకుంటా. అయిపోయింది కానీ వీడు ఆమె చనిపోగానే ఒప్పుకున్నది, గమ్మునున్నది. ఇక ఏమని లేదు. రానితి ఎన్ని రోజులకైనా మళ్ళీ తిరిగి ఉండకపోతాడా అనుకున్నది ఆమె. కానీ ఇంత ఇది మళ్ళీ పవిత్రకి ఇదైనాక మళ్ళీ రావడం కానీ ఇట్లా అయిందనివి వాళ్ళకి చెప్పినా బాగుండేది. అంటే పవిత్ర చనిపోయిన తర్వాత వాళ్ళ ఆవిడ కానీ ఏమన్నా ఫోన్ చేసింది? ఏం చేయలేదా వాళ్ళ ఆవిడ కానీ పిల్లలకు కానీ ఏమన్నా? నేను చనిపోయేటప్పుడు వాళ్ళ ఆవిడకు పిల్లలకు ఎవరికైనా ఫోన్ చేసిండా? చేయలేదు. చేయలేదు. పరిచయం వాళ్ళ అబ్బాయి అమ్మాయిని నేనే తీసుకెళ్తా వ్యాన్లా స్కూల్కి. చాలా మంచి వ్యక్తి, పిల్లల మీద మంచి ప్రేమ ఉంది. ఎప్పుడన్నా వస్తాడు మరి మంచి పట్టించుకుంటాడు. స్కూల్ కూడా అటెండ్ అవుతాడు, అప్పుడప్పుడు అటెండ్ అయ్యి పిల్లలు నేను రాకుండా ఆయన ఫోన్ చేస్తే ఆయన తీసుకొచ్చుకుంటాడు. అయినంతలో ఆయన నువ్వు రాకు నేను తీసుకొచ్చుకుంటా అని చెప్తాడు అన్నమాట. వస్తాడు. పిల్లల మీద ప్రేమ ఉన్నది, చాలా ప్రేమ ఉంది. అట్లే పిల్లల మీద ప్రేమ ఉన్నది ఏమో ఆయనది ఏందో తెలియదు కదా. మేము కూడా అదే బాధపడుతున్నాం, అదే మంచి లైఫ్ ఖరాబ్ చేసుకుంది కదా. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటారు వాళ్ళు ఇక్కడ? వీళ్ళు ఇక్కడే పుట్టి పెరిగారు. ఏండ్ల నుంచి ఇక్కడనే ఉన్నారు వాళ్ళు. పరిచయమా మీకు? నాకు 20 సంవత్సరాల ముందు చందు అనేట ఆయన పరిచయము. ఆయన స్టార్టింగ్లో ఒక స్కూల్లో పీటీ సార్ లెక్క పనిచేస్తుండే. మంచి హైటు ఫిజిక్ ఉంటుండే. ఆయన పీటీ సార్లో ఒక ఫుట్బాల్ నేర్పిస్తుండే పిల్లలకు. ఆయనకు అనుకోకుండా ఈ విధంగా అవకాశం వచ్చింది, సీరియల్స్లలో యాక్టింగ్ చేస్తుండే. కనుక ఆయన ఇప్పుడు చేసిన ఈ పని మాత్రం నాకు చాలా బాధ అనిపించింది. భారతదేశంలో సుమారు 150,000 మంది ఇయర్లీ సూసైడ్ చేసుకుంటుండు. ఎన్ని సమస్యలు వచ్చినా అది సొల్యూషన్ కాదు. ఈ విధంగా ఎవ్వరు చేసుకోవద్దంటూ నేను ఇక్కడ కోరుకుంటున్నా. ఎందుకంటే భార్య పిల్లలు ఉండగా ఇంకో అమ్మాయితో పేరు పెట్టుకుని మళ్ళీ అమ్మాయి చనిపోయిందని మళ్ళీ చనిపోయి ఎట్లా చూస్తున్నారు ఇదంతా? అది తప్పే సార్, అది అంత తప్పే. ఏది జరిగినా లాస్ట్కి ఈయన తీసుకున్న ఈ డిసిషన్, ఫైనల్ డిసిషన్ మాత్రం తప్పు. అది జరిగింది చాలా బ్యాడ్ ఇన్సిడెంటు.
ఆమె చనిపోయినా ఈయన ఆ విధంగా చేయకుండా ఉండి భార్య పిల్లల్ని చూసుకుంటే బాగుంటుండని నా ఆలోచన. అంటే ఎప్పుడైనా షేర్ చేసుకున్నాడా పవిత్ర గురించి కానీ మీకు? అంటే నేను టీచర్ని, ఆయన చాలా బిజీ అయిన ఫీల్డ్, నేను ఆయనను కలవక చాలా రోజులు అయింది. కానీ ఎప్పుడు ఎక్కడ కలిసినా హలో హలో అంటాడు. పోతుంటే ఇట్లా డీమార్ట్ పోతుంటే అక్కడ ఇక్కడ కలిస్తే హలో హలో అని మాట్లాడతాడు. అంతేగాని ఇక్కడికి వస్తుంటాడా ఈ ఇంటికి? వస్తుంటాడు, ఇట్లా పోతుంటాడు. నేను ఇక్కడ కూర్చుంటా, అప్పుడప్పుడు హలో అని చెప్తాడు. నాకు ఒక 3-4 డేస్ బ్యాక్ కూడా కలిసిండు. ఈ ఇన్సిడెంట్ ఆమె చనిపోయాక కూడా ఇట్లా పోయేటప్పుడు హలో అని చెప్పిండు. పవిత్ర చనిపోయిన తర్వాత కూడా ఇక్కడికి వచ్చిండు? పోయిండు, ఇలా పోయిండు, ఇంటికి పోయిండు. ఓకే. నేను ఇట్లా బయట కూర్చున్నా, హలో అని చెప్పిండు. కానీ నేను ఇయ్యదలుచుకున్న మెసేజ్ ఏంటంటే ఎవ్వరు సూసైడ్స్ చేసుకోవద్దు. అది మనంతలో మనం ప్రాణాలు మాత్రం తీసుకోవద్దు. అది సొల్యూషన్ కాదు ఎంత సమస్య వచ్చినా. తెలుసు నాన్న, ఈ బస్సులో పెరిగిన పిల్లగాడే కదా, అట్లేమో మంచి పిల్లగాడు. ఆయన జీవితం ఖరాబ్ చేసుకున్నాడు. ఒక ఆమె కోసం ఆయన లైఫే ఖరాబ్ చేసిండు. పిల్లల కోసం ఆలోచించాలి. పిల్లలు, భార్య, ఆయన కూడా లవ్ మ్యారేజే చేసుకున్నాడు. ఈమెను కూడా లవ్ మ్యారేజే చేసుకున్నాడు. మ్యారీడ్ అయిన అమ్మాయి డివోర్స్ ఇప్పించి మరీ ఆ అమ్మాయిని ఎంబడిపడి పెళ్లి డివోర్స్ ఇచ్చారు. అబ్బాయి ఫస్ట్ ఆయన. ఇప్పుడు ఈ దానికి డివోర్స్ ఇవ్వలే అమ్మాయి. ఈయన ఏమన్నా కానీ ఆమె ఇవ్వలే. మొండిగా నా 2 పిల్లల కోసం పోరాడుతానని మేము పక్కనే ఉంటాం. పొద్దున్న లేస్తే అక్క నమస్తే అక్క అని అందరితోటి, నేను ఒక సినీ ఫీల్డ్లో వర్క్ చేస్తున్నా అన్నంత కూడా లేకుండే. తను అంత నార్మల్గా బస్సులో ఎట్లా పుట్టి పెరిగిండో అదే విధంగా మెదులుకునేవాడు. వాళ్ళ వైఫ్ కూడా చాలా మంచి అమ్మాయి ఉండే, శిల్ప. ఆమె కూడా ఇక్కడ బస్సుల అమ్మాయే. ఆమె కూడా లవ్ మ్యారేజ్ చేసుకొని మరీ చేసుకుంది. ఆ అబ్బాయిని ఇష్టపడి చేసుకుంది. తను అంత పవిత్ర అమ్మాయితో ఉన్నా కానీ తను బాధపడేది. చెప్పింది ఆ అమ్మాయి, చెప్పింది ఇట్లా. అంటే తను చెప్పుకునేది, నేను కొంచెం ఇక్కడ లోకల్ లీడర్ అక్క ఇట్లా ఉంది పరిస్థితి అది ఇది అని చెప్పింది. ఇంకా తను ఎప్పుడైతే నాతోటి డిస్కస్ చేసిందో తనకు ఐడియా తెలిసింది. అనిత ఇట్లా పలానా అనితక్క చెప్పిందని. ఏమైందో ఏమో అప్పటి నుంచి మాట్లాడడం మానేసింది. అంటే ఎప్పుడైనా మాట్లాడడానికి ట్రై చేసినా కానీ తను మాట్లాడకపోయాడు. అంటే బిజీగా వెళ్ళిపోయేవాడు. అంటే కొంచెం చెప్తే ఎవరైనా వింటాడు, అక్క నువ్వు కొంచెం ఏమైనా చెప్పి చూస్తావని కూడా తను చాలా ప్రయత్నించింది, అన్ని విధాలుగా ప్రయత్నించింది శిల్ప. కానీ ఏ విధంగా కూడా తను మారలేకపోయాడు. కాంప్రమైజ్ అయ్యి తను సపరేట్ అయ్యి ఉండి తను పిల్లలతో సఫర్ అయ్యి తనంతా నిమ్మలంగా. పాపం రాలేదు, ఆమె దగ్గరికి రాలేదు. ఆమెను కొట్టడము, తిట్టడము, ఆమెను బడే సతాయించాడు. వాళ్ళ అమ్మని కూడా సతాయించాడు. వాళ్ళ నాన్న పిల్లల్ని కూడా బాగా చూసుకునేది. పిల్లల్ని మంచిగా చూసుకుంటుండే. నన్ను రమ్మా, నాకు నీకేం కావాలని నేను వేస్తా, నేను రాను. ఇచ్చేదంట కిరాయి ఇట కట్టేది, ఈ స్కూల్ ఫీజులు కట్టేది. ఆమెను మంచిగా చూసుకుంటుండే. కానీ రమ్మా నాకు నువ్వు అట్లా తెలుసుండదని అట్లా. కానీ మంచి అబ్బాయి. చిన్నప్పటి నుంచి తెలుసమ్మా. ఇక్కడనే పుట్టి పెరిగిన పిల్లలు. మేము కూడా ఇక్కడనే జీవితం అంతా నా పెళ్ళైనప్పటి నుంచి. చాలా మంచి పిల్లగాడు. నమస్తే ఆంటీ అంటుండే, కనబడితే అంతే నమస్తే అంటుండే. వచ్చారు, నిన్న వచ్చారంట. నిన్న కనబడ్డాడు. సూసైడ్ ముందు పిల్లల్ని కానీ భార్యని కానీ కలిసిండే ఇక్కడ? కలిసి మాట్లాడాడంట. ఫోన్లో కాంటాక్ట్లోనే ఉన్నారు. నేను ఉండను అన్నట్టుగా మాట్లాడాడంట. అలా ఎందుకు అంటున్నావు అన్నదంట. ఎక్స్పెక్ట్ చేయలేదు కదా అసలు? ఎక్స్పెక్ట్ చేయలేదు, సడన్ గా అలా. కానీ అబ్బాయి చాలా మంచోడు. ఇది పరిస్థితి. ఒకవైపు సీరియల్లో నటిస్తూ మంచి పొజిషన్లోకి వస్తుంది, సినిమాలలో కూడా నటిస్తాడనే టైంకి చందు అన్న ఇట్లా చేయడం ఎవరు ఎక్స్పెక్ట్ చేయట్లేదు, ఎవరు జీర్ణించుకోవట్లేదు. చందు అన్న ఇలాంటి నిర్ణయం తీసుకుంటాడని మేమైతే అసలు ఊహించట్లేదు. నా పిల్లల పట్ల తను చాలా ప్రేమగా ఉండేవాడు. సడన్గా ఎందుకో డిసిషన్ తీసుకున్నాడు. పవిత్ర చనిపోయిన తర్వాత చాలా డిప్రెషన్కి లోనయ్యాడు. పవిత్ర చనిపోయిన తర్వాత ఇక్కడ ఇంటికి కూడా రావడం జరిగింది. భార్య పిల్లల్ని చూసుకున్నాడు, భార్యతో కూడా మాట్లాడడం జరిగింది అని చెప్పి ఇక్కడ వాళ్ళ బంధువులు చెప్తున్నారు. ఇది పరిస్థితి. కెమెరా పర్సన్ మహేష్తో సురేష్, సిగ్నల్ టీవీ, సికింద్రాబాద్ నుండి.